మా నేటి వైశిష్టంలో భాగంగా మరొక విషయం గురించి చర్చించుకుందాం. నేటి వైశిష్టంలో భాగంగా ఈ రోజున మనం ఒక చక్కటి ప్రదేశం గురించి తెలుసుకుందాం. అదేంటంటే సతారా అనేది. ఇది ఎక్కడుందంటే మహారాష్ట్రలో ఉంది. ఇది మహారాష్ట్రలో అది దాదాపుగా ఇది ఒక ప్రత్యేకమైన జిల్లా. ఇది ఎక్కడుందంటే మనం పూణే నుంచి కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడి నుంచి మహాబలేశ్వర్ ఇందులోకి వస్తుంది. మహాబలేశ్వర్ అనే ఒక హిల్ స్టేషను, పంచగని, అలాగే ఈ యొక్క సతారా, ఇవన్నీ దరిదాపుల్లో ఒకే ప్రదేశంలో దాదాపు ఒక 20 కిలోమీటర్లు అటు ఇటుగా దీని దగ్గరగానే అవన్నీ కూడా ఉంటాయి. అంటే ఈ మహాబలేశ్వర్ అనేది హిల్ స్టేషన్గా మనం తీసుకున్నప్పుడు ఈ సతారా అనేది చాలా ఒక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం. ఇదేంటంటే సహ్యాద్రి పర్వతాల్లో ఉన్న సతారా జిల్లా అనేది దీని కల్చరల్ విషయం తీసుకున్నా, అంటే ఆధ్యాత్మిక విషయమైనా లేకపోతే సాంస్కృతిక విషయమైనా ఏదైనా సరే ఇది చాలా విశేషం కలిగిన ప్రదేశంగా ఈ సతారా డిస్ట్రిక్ట్ గురించి చెప్తారు. ఈ సతారా అన్న మాటని మనం సాత్ తారా అంటే 7 తారల కింద దీన్ని తీసుకొని 7 ప్రదేశాలుగా దీన్ని సతారా ప్రదేశంగా దీన్ని చెప్పడం జరుగుతుంది. దీని ప్రాముఖ్యత ఏంటంటే 16వ శతాబ్దంలోనే దీన్ని స్థాపించబడిన సతారా ఛత్రపతి వారి యొక్క పరిపాలనలో మరాఠా సామ్రాజ్యానికి ఇది రాజధానిగా పనిచేసిన ప్రదేశం. చాలా విశేషమైన ప్రదేశం. ప్రతిదీ చూడదగిన విశేషాలే అందులో మనం కనుక చూస్తాం. ఈ సతారాలో ఈ సతారా అనే దానికి ఉన్న పేర్లు ఏంటంటే సైనికుల నగరం అంటారు, పెన్షనర్ల నగరం అంటారు. అంటే దీనికి అన్ని రకాల పేర్లు ఉన్నాయి. ఈ సతారాలో ఉండే ప్రదేశాల్లో కూడా కొన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్లో కూడా స్థానాన్ని సంపాదించిన కాస్ పీఠభూమి దీనికి దగ్గరగానే ఉంటుంది. ఈ కాస్ పీఠభూమి అనేది మనకి యునెస్కోలో దాంట్లో వారసత్వ సంపదగా మనకి 2012లోనే చోటు చేసుకుంది. ఎందుకు, దాని ప్రాముఖ్యత ఏంటి? ఆ యొక్క కాస్ పీఠభూమి అంటే ఒకప్పుడు లావాలు ప్రవహించిన ప్రదేశం పువ్వులతో నిండిపోయినట్టుగా ఒక చక్కటి ప్రదేశంగా అది రూపుదిద్దుకోవడం జరిగింది. అలాగే ఈ సతారాలో ఉండే ఒక ప్రముఖ విషయం కూడా ఏంటంటే దీంట్లో కోటలు కనుక మనం తీసుకున్నట్లయితే సజ్జన్గఢ్ కోట, ప్రతాప్గఢ్ కోట, అలాగే అజింక్యతారా కోట, ఇలాగా రకరకాల కోటలన్నీ కూడా దీంట్లో చాలా ప్రాశస్త్యం పొందాయి. అంటే ఇది కోటలు చెప్పాను కదా, మరాఠా సామ్రాజ్యాన్ని ఏర్పరచుకొని ఇక్కడ పరిపాలన చేయడం అనేది జరిగింది కనుక ఇక్కడ అన్ని కోటలు చాలా విశేషంగా సముద్ర మట్టాన్ని 3500 ఎత్తు హైట్లో అవి చక్కగా నిర్మించబడిన కోటల్లాగా ఉండడం అజింక్యతారా కోట అనేది. అలాగా వరుసగా దీనికి ఇవన్నీ ఉన్నాయి. అలాగే ఈ సతారా అనేది అటుపక్కన కృష్ణ, ఇటుపక్కన వెన్నా నదుల సంగమం, వాటి మధ్యలో ఇది ఏర్పడడం అనేది మనం చూస్తాము. ఇది చాలా చక్కగా దీని అతి విశిష్టత ఏంటంటే స్ట్రాబెర్రీ తోటలకి ప్రాముఖ్యత చెందిన మహాబలేశ్వర్ దీనికి చాలా దగ్గరగా ఉంది. ప్రపంచ ఉత్పత్తుల్లో మనం కనుక చూసుకున్నట్టయితే భారతదేశంలో ముఖ్యంగా స్ట్రాబెర్రీ అనేది ఉంటుంది. దాని ఉత్పత్తుల్లో 80% ఉత్పత్తి చేసే మహాబలేశ్వరు, వాయి, తర్వాత పంచగని, ఈ ప్లేస్లన్నీ కూడా దీని సమీపంలోనే ఉన్నాయి. అంటే ఉండడమే కాకుండా ఇవన్నీ కూడా ప్రఖ్యాత మహాబలేశ్వరికి సంబంధించిన స్ట్రాబెర్రీ అనేది భౌగోళిక సూచిక GI అనేది కూడా హోదాను కూడా పొందింది. అంటే దీంట్లో స్ట్రాబెర్రీ గార్డెన్స్, స్ట్రాబెర్రీలు, వాటిని మాప్లే గార్డెన్ అని చెప్పి ఒకటి ఉంటుంది. దీంట్లో రకరకాల స్ట్రాబెర్రీసు, వాటికి సంబంధించిన పల్పు, వాటితో పాటు చేసే జామ్లు, వాటితో సంబంధించిన సిరప్ లాంటివి ఎన్ని రకాలంటే అన్నీ చాలా చక్కగా చూడడానికి 2 కళ్ళు చాలనట్టుగా దీంట్లో చెప్పడం జరుగుతుంది. ఇక ప్రకృతి దృశ్యాలు అయితే దీనికి అసలు చెప్పడానికి ఎంత సరిపోదది. ఇది ముఖ్యంగా ఇప్పుడు చెప్పిన ఈ యొక్క కాస్ పీఠభూమి గురించి కూడా మనం చెప్పుకున్నట్లయితే ఇందులో అత్యధికంగా ఈ కాస్ పీఠభూమి యొక్క ప్రత్యేకతల్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సహజ వారసత్వ సంపదగా ఇది యునెస్కోలో స్థానం సంపాదించింది. అలాగే ఈ యొక్క కాస్ పీఠభూమిలో 850 జాతుల పువ్వులు అనేవి ఉంటాయి, ఎక్కడ మనం చూడం. ఇది ముఖ్యంగా ఈ ప్రదేశంలో మనం రేపు ఆగస్టు నుంచి గనక అక్టోబర్ మధ్యలో ఆ పువ్వులు వికసించినప్పుడు చూడడానికి 2 కళ్ళు చాలవు. ప్రకృతి ప్రేమికులకి ఒక పక్కన ఈ యొక్క జీవశాస్త్రం వీటి మీద ఇంట్రెస్ట్ ఉండే వ్యక్తులకి, అలాగే ఫోటోగ్రాఫర్స్కి అత్యద్భుతమైన ప్రదేశం. మొత్తం అలా పింకిష్గా రకరకాల రంగురంగుల పువ్వులతో 850 రకాల జాతులతో, అందులో ఎప్పుడూ మనం చూడనివి అవి వికసించి మొత్తం దాంతో పరిచినట్టుగా ఉంటాయి. ఆ ప్రదేశాన్ని కూడా వీళ్ళు ఏమంటారంటే మామూలుగా వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఇన్ మహారాష్ట్ర అని కూడా ఈ ప్రదేశాన్ని అంటారు. అంటే ఈ కాస్ పీఠభూమిలో అంత ఇది చక్కటి ప్రదేశంగా దీన్ని చెప్తారనమాట. ఎక్కువ అడవి జాతి పూలు,
ఎక్కడ చూసినా అడవి జాతి పువ్వులు, పైగా ప్లస్ అక్కడ ఉండేవాళ్ళు కూడా కొందరు అడవి జాతి పువ్వుల్ని చాలా ప్రేమించి వాటికి సంబంధించిన విధానాల్లో వాటిని సాధారణంగా మనం చూస్తే ఎక్కడన్నా అడవి జాతి పువ్వులకు సంబంధించిన ప్రదేశాల్లో వాటి నుంచి ఏదైనా తైలం తీసి వాటిని ఉపయోగించి ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో చేయడం, ఇలాంటి అడవి పువ్వుల్ని, అడవి జాతుల్ని, వాటికి సంబంధించిన ఏదైనా ట్రెడిషనల్గా కల్చరల్ ఈవెంట్స్ లాంటివి చేసుకోవడం, వాటితో ఒక ఎగ్జిబిషన్లో ఇలాంటివన్నీ కూడా చాలా సిస్టమేటిక్గా చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. కొన్ని ప్రదేశాల్లో చూసినట్లయితే అంటే పువ్వుల నుంచి వచ్చిన తైలంతో కానీ, పువ్వుల నుంచి వచ్చిన సువాసన ద్రవ్యాలతో కానీ ఆ ప్రదేశం అంత అద్భుతంగా ఉంటుందని చెప్పి ఆ యొక్క కాస్ పీఠభూమి అని అంటారు, దాన్ని కాస్ పత్తర్ అన్న మాట కూడా అంటారు. ఆ మాట రావడానికి కూడా 2 విషయాలు చెప్తారు. ఎందుకు దీన్ని కాస్ పత్తర్ అంటారంటే, ఒక విధానంలో ఏం చెప్తారంటే, ఒక స్టోరీలో ఈ కాస్ అనేది అక్కడ ఉండే ఒకానొక చెట్టు కాబట్టి దాని ప్రకారం అక్కడ ఉన్న భూమిలో ఆ చెట్టు ప్రకారం దానికి కాస్ అనే పేరు వచ్చిందంటారు. ఇంకో విధానం చెప్తారంటే, అక్కడ ఆ ప్రదేశంలో ఉండే ఒకే ఒక అతిపెద్ద సరస్సు కాస్ అనే పేరుతో ఉంది కాబట్టి దాని ప్రకారం దానికి ఆ పేరు వచ్చింది. ఎలా చూసినా వృక్షమైన సరస్సు అయినా కాస్ అనేది అక్కడ ప్రధానంగా చెప్తారు కాబట్టి అది ముఖ్యంగా ఈ ఆగస్టు అంటే వర్షాకాలం తర్వాత అది వికసించిన ఆ పూలు చూడడానికి 2 కళ్ళు చాలు, రంగులుగా ఉంటాయి. అదొకటి చెప్తాము. అలాగే ఇదే ప్రదేశంలో కనుక మనం చూసినట్లయితే తప్పనిసరిగా ఇక్కడ ఎదురయ్యే ప్రదేశంలోనే మనకి ఈ కోటలు చెప్పాం. ఈ ప్రతాప్గఢ్ కోట కానీ, లేకపోతే ఈ ముఖ్యమైన కోటలన్నీ అజింక్యతారా కోట కానీ, ఈ ప్రతాప్గఢ్ కోటలో ఇప్పటికీ కూడా ఈ యొక్క ఛత్రపతి శివాజీకి సంబంధించిన గ్రంథాలయం కానీ, అలాగే భవానీ దేవాలయం కానీ ఇవన్నీ కూడా ఉన్నాయన్నట్టుగా ఒకటి అంటారు. అలాగే దాంతోపాటుగా అజింక్యతారా దాన్ని కూడా, అది కూడా 3300 అడుగుల ఎత్తులో అది నిర్మించడం జరిగింది. ఆ కోట చాలా అసలు చెప్పడానికి కళ్ళు సరిపోని స్థాయిలో అదొకటి చెప్తారు. అలాగే ప్రతాప్గఢ్ కోటతో పాటుగా ఇది సజ్జన్గఢ్ కోట. ఈ సజ్జన్గఢ్ కోట యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఇదే ప్రదేశంలో ఆయన తాలూకు గురువు గారైన ఈ యొక్క వ్యక్తి తన యొక్క లాస్ట్ డేస్ అనేవి అక్కడ గడిపినట్టుగా ఆ ప్రదేశం గురించి చాలా విధానంగా చెప్తారు. కాబట్టి అది కూడా చాలా ప్రాధాన్యత జరిగిన ప్రదేశంగా చెప్తారు. అలాగే అక్కడ ఉండే విండ్ మిల్లు కానీ, అక్కడ ఉండే దేవాలయాలు కానీ మొదలైనవన్నీ కూడా ఎంత చూడడానికి 2 కళ్ళు సరిపోని ప్రదేశంగా, అటుపక్కన ఆధ్యాత్మికత, ఇటుపక్కన కోటలు, మరొక పక్కన పువ్వులు, మరొక పక్కన ఈ యొక్క స్ట్రాబెర్రీలు అన్నీ, ఇక ఈ మహాబలేశ్వర్ పంచగని ఇవన్నీ ఏంటంటే అవి చాలా ఈ సమ్మర్ టైంలో కానీ వర్షాకాలంలో కానీ చూడడానికి చాలా ప్రధానంగా మనుషులు ఎక్కువ పెడుతూ ఉంటారు. కాబట్టి ఈ సతారా డిస్ట్రిక్ట్ అనేది చాలా ముఖ్యమైనది. అందులో చూడవలసిన ప్రదేశంగా యునెస్కో వరల్డ్ హెరిటేజ్లో స్థానం సంపాదించిన ఈ కాస్ పీఠభూమి మాత్రం పువ్వులకి చాలా నిలయం. దీన్ని తప్పనిసరిగా చూడవలసిన ప్రదేశంగా చెప్తారు. కాబట్టి ఎప్పుడన్నా ఎవరికైనా ఇన్ ఫ్యూచర్ అవకాశం ఉన్నట్లయితే తప్పకుండా కాస్ పీఠభూమిని చూసి ఆ ఫ్లవర్స్లో ఆనందాన్ని పొందుతారని ఆశిస్తూ నమస్కారం.